ప్రయారిటీస్ చాలా ఫోకస్డ్గా బడ్జెట్ని ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొని ఇప్పటికే పాఠశాలన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఉండేటట్టుగా బెంచెస్ కానీ బ్లాక్ బోర్డ్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మార్చేసి పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన గవర్నమెంట్ స్కూల్స్ని ముందుకు తీసుకొని పోవడం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా మొదటి రోజే బుక్స్ అన్నింటినీ పిల్లలకి విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఓపెనింగ్ మొదటి రోజే పిల్లలందరికీ యూనిఫామ్ అందించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేసే పనులన్నింటినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన మహిళలకి బాధ్యతలు చెప్పి ఆ తల్లుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పనిచేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించేటట్టుగా నిర్ణయాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి 4-5 స్కూల్స్ అన్నింటినీ ఒకటే దగ్గర పెట్టి కట్టడం కోసం కావాల్సిన ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పడం కూడా జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పరంగా భూములు 10 ఎకరాల నుంచి 20-25 ఎకరాల వరకు ఎక్కడ వీలున్నా అక్కడ ఐడెంటిఫై చేస్తే ఆ శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరు ముందుగా ల్యాండ్ ఐడెంటిఫై చేసిస్తారో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని వెంటనే ఫౌండేషన్ స్టోన్ వేసి బిల్డింగ్ పనిచేసే విధంగా స్టార్ట్ చేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ పరంగా మేము అనౌన్స్ చేసినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా నామకరణం చేశాం. అది గత బడ్జెట్ సమావేశాల్లో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మేము బడ్జెట్లో పొందుపరిచాం. దానికి సంబంధించినటువంటి స్కూల్స్ పెట్టడానికి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో స్థలాల్ని అంటే ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమని చెప్పి జిల్లా అధికారులందరూ కూడా ఆదేశాలు ఉంటుంది. సో ముందుగా ఈ రెండింటిపైన దృష్టి సారించి పూర్తిగా జవాబుదారితనంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక క్యాలెండర్ తయారు చేసుకొని ఎవ్రీ డే ఈజ్ ఎ జాబ్, ఆ జాబ్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని చేసే విధంగా రివ్యూ కార్యక్రమం జరిగింది. మిగతా శాఖలకు సంబంధించి ఆ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతాం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రులు ఇద్దరికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, శాసనసభ్యులు రాఘమయ్య గారికి, రామదాస్ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొని మేము ఇచ్చినటువంటి కార్యాచరణ ప్రణాళికని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం డైరెక్షన్స్ ఇస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ మానిటర్ చేస్తూ పనిచేసే జిల్లా కలెక్టర్ గారికి, మిగతా సిబ్బందికి అందరికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇరిగేషన్ లో కలిపారు. ఇరిగేషన్ వారికి నాగార్జున వరకు ఒక అవగాహన, అంటే ఇరిగేషన్ డిఫరెంట్, నాగార్జున డిఫరెంట్. దీనివల్ల లాస్ట్ టైం చాలా ఇబ్బంది జరిగింది. అంటే వాళ్ళకి అవగాహన, దీన్ని మీరేమైనా పరిశోధన ప్రాజెక్టుల వారుగా ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఉండేది. ప్రభుత్వ పరంగా ఇరిగేషన్ శాఖ ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఉండేది. సో వీటన్నింటినీ క్లబ్ చేసి ఒకటే ఇరిగేషన్ శాఖ కింద ఎవరు పనిచేసినా ఏ ప్రాజెక్టు ఉన్నా ఇరిగేషన్ శాఖ కిందనే ఉండేటట్టుగా వాళ్ళు మెర్జ్ చేసి ముందుకు తీసుకొని పోతా ఉండే కార్యక్రమంలో భాగంగా చేసింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇరిగేషన్ సంబంధించి దాన్ని వీఆర్ కంటిన్యూయింగ్ లైక్ దట్ ఉంది. భవిష్యత్తులో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రి గారు కొన్ని రోజులు రివ్యూ చేసుకున్న తర్వాత ఇది ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ప్రాపర్లీ హీ విల్ కంటిన్యూ ఇట్. If it is not going properly, then he will think about it and take a decision on that. Thank you. ఉపాధి హామీ పథకంలో కూడా బయోమెట్రిక్ సిస్టమ్ చేస్తున్నారు.
ఇంత ప్రభుత్వ వ్యవస్థలో ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ప్రభుత్వ పాఠశాలలో బయోమెట్రిక్ వ్యవస్థ ఎందుకు తీసుకురావడం లేదు? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి జూనియర్ చదివే పిల్లలకి మీరు ఐఐటి మెడిసిన్ లో మెడిసిన్ అయితే కల్పిస్తారు. మిత్రులు మీరు మంచి ప్రశ్న అడిగారు. నాట్ ఓన్లీ ఉపాధి హామీ పథకానికి పోయినటువంటి లేబరే కాదు, మాకుగా మేము కూడా శాసనసభ్యులుగా మేమందరం శాసనసభలో బయోమెట్రిక్ అటెండెన్స్ చేసి వెళ్తున్నాం. సభలో పోగానే ముందు ఫేస్ ఐడెంటిఫికేషన్తో మా అటెండెన్స్ నమోదించింది. సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి చట్టసభల్లోనే బయోమెట్రిక్ పెట్టి మేము ముందు పోతున్న పరిస్థితుల్లో, మారిన కాలమాన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇట్ బికమ్స్ ఇన్విటబుల్. అన్ని శాఖల్లో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఇన్విటబుల్గా మారబోతూ ఉంది ప్రపంచీకరణలో భాగంగా. దాంట్లో ముందుగా శాసనసభలో ముందు మేము పెట్టాం. భవిష్యత్తులో సెక్రటేరియట్లో కూడా పెట్టబోతున్నాం కుదురు. తప్పనిసరిగా విద్యాశాఖలో కూడా పెడతాం. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్ బికమ్స్ ఇన్విటబుల్. అంటే ఒకళ్ళ కోసమే అందరికీ. థ్యాంక్ యూ.